పైసా వసూల్లో బాలకృష్ణ అనే మాట వింటే చాలు హిందూపురంలో ఉన్న ప్రజలందరూ భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ హిందూపురానికి ఏమీ చెయ్యకపోవడం అలా ఉంచి ఆయన పిఏ కనుమూరి శేఖర్ బాలకృష్ణ పేరుతో చేసిన పైసా వసూలు కార్యక్రమాలే అక్కడ వాళ్ళ ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇంతకీ అక్కడ జరిగింది ఏమిటంటే 2014 సాధారణ ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత సినిమా కార్యక్రమాలు అవి పక్కన పెట్టి తరచుగా హిందూపురానికి వెళ్తూ అక్కడ ప్రజల సమస్యలు చూస్తూ నియోజకవర్గం అభివృద్ధి గురించి కృషి చేయవలసిన బాధ్యత బాలకృష్ణదే. అయితే అక్కడ అలా జరగలేదు. బాలకృష్ణ పిఏ కనుమూరి శేఖర్ తానే బాలకృష్ణగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. పోనీ అలాగైనా ఏమైనా మంచి పనులు చేశాడా అంటే అది లేదు. ఏదైనా పని జరగాలంటే దానికి ఇంత ఖర్చు అవుతుందని, అందులో బాలకృష్ణ గారి వాటా ఇంత, తక్కిన వారి వాటా ఇంతని వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పైసా వసూలు మొదలుపెట్టాడు. వచ్చిన వారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అది చిన్న పనైనా పెద్ద పనైనా ప్రతిదానికి పైసా వసూలు ఉండి తీరాల్సిందే. దాంతో జనం గగ్గోలు పెట్టడం మొదలైంది. ఇది బాలకృష్ణకు తెలిసే జరుగుతున్నదా లేక ఇదంతా పిఏ శేఖర్ కుతంత్రమా అనేది చాలామందికి అర్థం కాలేదు. పరిస్థితి చేయి దాటిపోతున్న దశలో అక్కడ మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాయుడు గారు ఈ విషయమంతా బాలకృష్ణ దృష్టికి తీసుకువచ్చాక అప్పుడు ఆయన ఆగ్రహావేశాలను అభినయించి ఆ శేఖర్ని పిఏ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఇదిలా ఉండగా బాలకృష్ణ తాజా చిత్రానికి పైసా వసూలు అని పేరు పెట్టడంతో అక్కడి ప్రజలకు పుండు మీద కారం జల్లినట్టయింది. ఎందుకంటే ఇంతకాలం అక్కడ జరిగింది అదే కదా. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు బాలకృష్ణ. ఓట్ల కోసం వచ్చినప్పుడు మరి హిందూపురం ప్రజలు ఈ పైసా వసూలు వల్ల బాలకృష్ణకు ఎలాంటి పాఠం చెప్పబోతారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.